హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి iOS 26.3 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. నా ఐఫోన్ 16 Pro Max లో చూసుకుంటే 1.98 GB అయితే ఉంది. ఐఫోన్ 17 Pro Max లో చూసుకున్నా కానీ సేమ్ 1.9 GB మాత్రమే ఉంది. మీరు యూస్ చేసే ఐఫోన్ మోడల్ ని బట్టి అప్డేట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ 26.3 అప్డేట్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్, న్యూ బగ్ ఫిక్సెస్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 26.3 అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే 23ED127 అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ అప్డేట్ లో ప్రైమరీగా ఉంటాయి. ఈ అప్డేట్ లో వచ్చిన ఫస్ట్ న్యూ చేంజ్ వచ్చేసి, మీరు కనుక ఐఫోన్ టు ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవుతూ ఉంటే డేటా ట్రాన్స్ఫర్స్ అనేవి ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఐఫోన్ లోనే ఇన్బుల్ట్ గా మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అండ్ రీసెట్ ఐఫోన్ అని చెప్పి ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ బాటమ్ లో చూడొచ్చు ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే డేటా అనేది మీ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కి వైర్లెస్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. సేమ్ మీకు ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ ఎలా అయితే డివైస్ లో ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో, ఇప్పుడు ఐఫోన్ లో కూడా సిమిలర్ ప్రాసెస్ అవైలబుల్ గా ఉంటుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఆ తర్వాత చూడొచ్చు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయమంటుంది. సో లెట్స్ గివ్ ఏ ట్రై. నేనైతే ఆ OnePlus డివైస్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఫోన్ ఆండ్రాయిడ్ అని చెప్పి అడుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లో క్లిక్ ఆన్ ఐఫోన్. సో వైఫైకి అయితే కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది. నా జీమెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీ జీమెయిల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు కాపీ డేటా అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ చూస్తే కేబుల్ ద్వారా రెండు ఫోన్స్ ని కనెక్ట్ చేయమని చెప్తుంది. నేనేమో క్యూఆర్ కోడ్ ప్రాసెస్ యూజ్ చేయాలనుకుంటున్నాను, అందుకనే కేబుల్ డజంట్ ఫిట్ అని చెప్పి క్లిక్ చేస్తాను. కాపీ వితౌట్ ఏ కేబుల్. ఇప్పుడు క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీ ఐఫోన్ లో ఉన్న డేటాని మీ ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి వాల్ పేపర్స్ లో. మీరు కనుక వాల్ పేపర్స్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వెదర్ అండ్ ఆస్ట్రానమీ ఈ రెండు ఒకటే దాంట్లో ఉండాలి. బట్ 26.3 నుంచి రెండింటిని సపరేట్ చేశారు. వీటితో పాటు మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే, ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే, లొకేషన్ సర్వీస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి వాల్ పేపర్స్ కి న్యూ లొకేషన్ సర్వీస్ అనేది యాడ్ అవుతుంది. ప్రీవియస్ వరకు వెదర్ మాత్రమే లొకేషన్ తీసుకునేది, ఇప్పుడు వెదర్ వాల్ పేపర్స్ కూడా సపరేట్ గా లొకేషన్ యాక్సెస్ అనేది తీసుకుంటుంది. సో దీంట్లోకి వెళ్ళి మీరు వైల్ యూజింగ్ ది యాప్స్ ఆర్ విజిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కొత్తగా మనకి ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అది కూడా మనకి సెల్లార్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఎయిర్టెల్, జియో ఇలాంటి సర్వీసెస్ ని ఖచ్చితంగా యూస్ చేసుకుంటాం. ఈ సిమ్ కార్డ్ సర్వీసెస్ కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది జనరల్ గా అయితే వాళ్ళు ట్రాక్ చేస్తారు. బట్ మీరు కనుక C1X మోడెం కానీ C1 మోడెం కానీ యూజ్ చేస్తున్న ఐఫోన్ మోడల్ కనుక మీ దగ్గర ఉంటే, లైక్ ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16e ఇలాంటి మోడల్స్ కనుక యూజ్ చేస్తుంటే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ మీ నెట్వర్క్ వాళ్ళకి కూడా షేర్ చేయాల్సిన అవసరం లేదు. సెల్లార్ లోకి వెళ్ళి ఇక్కడ సెల్లార్ డేటా ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రెసిషన్ ఫైండింగ్ ఫీచర్ అయితే చూపిస్తుంది. ఇది ఫర్ నౌ కొన్ని కంట్రీస్ లోనే కొన్ని నెట్వర్క్ కంపెనీస్ కే అలో చేస్తుంది అనమాట. అన్ని నెట్వర్క్ కంపెనీస్ కి రావాలి ఈ ఫీచర్. ఎందుకంటే మన నెట్వర్క్ కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఇస్తే చాలు, మన లొకేషన్ తెలియాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఎక్కడ ఉన్నాం అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే ఇక్కడ ప్రెసిషన్ ఫైండింగ్ ఉండాలి. నా ఐఫోన్ కి అయితే ప్రెసిషన్ ఫైండింగ్ చూపించట్లేదు, బికాస్ నేను AT&T యూజ్ చేస్తాను. AT&T కి అయితే ఇంకా సపోర్ట్ లేదు. బూస్ట్ మొబైల్ కి అయితే సపోర్ట్ ఉంది USA లో. ఫ్యూచర్ లో అన్ని నెట్వర్క్స్ కి అయితే అవైలబుల్ లోకి వస్తుంది. ఇలానే ఓన్లీ ఇన్ USA లో apple.com లో రీఫర్బిష్డ్ ఐఫోన్స్ అయితే సేల్ చేస్తున్నారు. జనరల్ గా యాపిల్ వాళ్ళు యాపిల్ వెబ్సైట్ లో బ్రాండ్ న్యూ ఫోన్స్ నే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం రీఫర్బిష్డ్ ఫోన్స్ అమ్ముతున్నారు. ఇండియాలో కూడా ఈ సర్వీస్ ని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సర్వీస్ లో కొన్ని ప్రోస్ అయితే ఉన్నాయి. ఇవి రీఫర్బిష్డ్ ఫోన్స్ అయినప్పటికీ మనకి న్యూ బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఆల్సో 1 year వారంటీ కూడా ఉంటుంది. సో 100% బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఆ ఫోన్లలో అవైలబుల్ గా ఉంటుంది విత్ 1 year వారంటీ. ఐఫోన్ 14 చూడొచ్చు 128GB $530 కి అయితే అవైలబుల్ గా ఉంది. చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఐఫోన్ 15 కూడా అవైలబుల్ గా ఉంది $600. బయట థర్డ్ పార్టీ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు సఫారీలో కానీ ఫొటోస్ లో కానీ ఎక్కడన్నా షేర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ న్యూ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వ్యూ మోర్ ఉంది కదా, ఇక్కడ డౌన్ యారోని చూపిస్తున్నారు. ప్రీవియస్ గా అయితే మనకి 3 డాట్స్ ఉంటుంది. మీరు కనుక డౌన్ యారో మీద క్లిక్ చేశారనుకోండి, ఆప్షన్స్ అనేవి పైకి వెళ్తాయి కదా, అప్పుడు చూడొచ్చు అప్ యారో చూపిస్తుంది. ప్రీవియస్ గా అయితే ఇక్కడ అసలు ఏ ఆప్షన్స్ చూపించదు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్ ఫార్వర్డింగ్. ఈ ఫీచర్ మనకి యూరోప్ లో మాత్రమే పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్ ఫార్వర్డింగ్ ఏంటి అంటే, జనరల్ గా మీ ఐఫోన్ కి ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ పాపప్ చూపిస్తుంది. ఎయిర్ ట్యాగ్ అటాక్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ పాపప్ చూపిస్తుంది. ఇన్స్టెంట్ గా అయితే పేర్ చేసుకోగలం. ఈ ఫీచర్ ని థర్డ్ పార్టీ ఇయర్ బడ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇప్పటి నుంచి. ఈవెన్ మీరు యాపిల్ వాచ్ యూస్ చేస్తే మీ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ యాపిల్ వాచ్ కి వస్తూ ఉంటాయి కదా, ఇదే ఫీచర్ ని మీరు యాపిల్ వాచ్ కే కాదు ఇప్పటి నుంచి ఎనీ థర్డ్
థర్డ్ పార్టీ స్మార్ట్ వాచ్ కి అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఓన్లీ యూరోప్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఫార్వర్డ్ ఫీచర్స్ యూరోప్ లో EU రూల్స్ అనేవి చేంజ్ చేసింది. బట్ US లో కానీ ఇండియాలో కానీ ఇలాంటి రూల్స్ ఏమి లేవు. సో మనకి థర్డ్ పార్టీ వాటికైతే సపోర్ట్ లేదు. ఈ అప్డేట్ లో అయితే నాకు బిగ్ చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. నేనైతే 26.4 అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. 26.4 లో అయితే మనకి మేజర్ సిరి అప్గ్రేడ్స్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ సిరి ఇంటర్ఫేస్ అనేది iOS 26 లో అప్డేట్ చేశారు కానీ ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేయలేదు. 26.4 లో మనకి సిరి 2.0 అప్డేట్ అయితే రాబోతుంది యూజింగ్ గూగుల్ జెమినై. సో మీరు అందరూ ఇంటర్నెట్ లో చూసే ఉంటారు. యాపిల్ వాళ్ళు అయితే మనకి గూగుల్ జెమినై వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయబోతున్నారు. న్యూ AI ఫీచర్స్ అనేవి 26.4 అప్డేట్ నుంచి అయితే రాబోతున్నాయి. 26.3 లో అయితే బిగ్ చేంజెస్ అయితే ఏమీ లేవు. ఫస్ట్ ఫిక్స్ చేసిన బగ్ ఫిక్స్ వచ్చేసి మీకు కీబోర్డ్ లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటి నుంచి అయితే మీకు రిజాల్వ్ అవుతాయి. కీబోర్డ్ క్లిక్ చేయగానే రాకపోవటం కానీ లేదంటే స్ట్రక్ అయిపోవటం కానీ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు రిజాల్వ్ అవుతాయి. జనరల్ గా మీకు ఏదైనా బ్యాటరీ ఇష్యూస్ ఉన్నా కూడా 26.3 అప్డేట్ లో అయితే రిజాల్వ్ అవుతాయి. iPhone 17 Pro Max లో బ్యాటరీ హెల్త్ ఒకసారి చెక్ చేస్తే 100% ఉంది. సైకిల్ కౌంట్ వచ్చేసి 73. నేనైతే నవంబర్ 2025 నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇదే అప్డేట్ ని నేను iPhone 12 లో కూడా అప్డేట్ చేశాను. బ్యాటరీ అయితే ఒకసారి చెక్ చేద్దాము. 83% లోనే ఉండాలి. అప్డేట్ తర్వాత కూడా 83% మాత్రమే చూపిస్తుంది. సో iPhone 16 Pro Max లో ఒకసారి చెక్ చేద్దాము. దీంట్లో 92% ఉండాలి. సో ఇంకా 92% లోనే ఉంది. ఇదైతే నవంబర్ 2024 నుంచి యూస్ చేస్తున్నాను. ఈ అప్డేట్ వల్ల అయితే నా బ్యాటరీ హెల్త్ ఏమీ ఇంపాక్ట్ అవ్వలేదు. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి ఒక 3 అవర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. స్టేబుల్ గానే ఉంది. మీకు కనుక బ్యాటరీ కన్సర్న్స్ ఉంటే నేనైతే మన కమ్యూనిటీలో అయితే యాజ్ యూజువల్ గా ఒక పోస్ట్ అయితే పెడతాను ఈ వీడియో రిలీజ్ అయిన 24 అవర్స్ తర్వాత. సో మీరు ఎవరైనా అప్డేట్ చేసుకుంటే మీ ఫీడ్బ్యాక్ అనేది అక్కడ ఇవ్వండి. సో దట్ అదర్స్ కి హెల్ప్ అవుతుంది. నేనైతే 3 iPhones ని కొంచెం రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాను. నాకైతే బ్యాటరీ ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు. మోర్ దెన్ 30 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే 26.3 లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సెక్యూరిటీ వెబ్సైట్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 26.3 అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ. మీ ఫోన్ కనుక లాక్ చేసి ఉన్నా కానీ ఫిజికల్ యాక్సెస్ అంటే USB-C పోర్ట్ ద్వారా ఏదైనా ఫిజికల్ యాక్సెస్ ఉంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుంది. ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ బ్లూటూత్ ఇష్యూస్ అయితే ఉన్నాయంట iPhone 11 ఆర్ లేటర్ డివైజెస్ లో. సో ఆ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేశారు. గేమింగ్ సెంటర్ లో కూడా కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుంది. ఆ ఇష్యూని కూడా యాపిల్ వాళ్ళు అయితే రిజాల్వ్ చేశారు. ఈ సెక్యూరిటీ అప్డేట్స్ కోసమైనా సరే మీరైతే ఈ అప్డేట్ చేసుకోమని నా ఒపీనియన్. ఇప్పుడు ఒకసారి మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్ ఒకసారి చెక్ చేద్దాము. 26.2.1 వీడియో కింద iPhone 13 యూస్ చేస్తున్నారంట. బ్యాటరీ హెల్త్ వచ్చేసి 75% కి పడిపోయింది. ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఫ్లిక్కరింగ్ అనేది హార్డ్వేర్ ఇష్యూ. కానీ ఇక్కడ బ్యాటరీ హెల్త్ చూసుకుంటే బిలో 80% ఉంది. యాపిల్ వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. బ్యాటరీ హెల్త్ అనేది 80% ఆర్ బిలోకి పడిపోతే డివైస్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీలో సరిపోయిన వోల్టేజ్ అనేది ఉండదు డిస్ప్లేకి పవర్ పంపించడానికి. సో డివైస్ అనేది తొందరగా హీట్ అవుతుంది అండ్ ఆల్సో డిస్ప్లే అనేది ఎక్కువగా డిమ్ అవుతుంది. వెరైటీ ఆఫ్ ఇష్యూస్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. నేనైతే ఫస్ట్ బ్యాటరీని రీప్లేస్ చేసుకోమని చెప్తాను. తర్వాత మీరు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ కి డివైస్ ని అప్డేట్ చేయండి. ఇంకా మీకు ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ కనుక ఉంటే అప్పుడు మీరు డిస్ప్లేని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో బ్యాటరీ రీప్లేస్మెంట్ ఇస్ ద ఫస్ట్ చాయిస్. సో ఇక్కడ ఇంకో కామెంట్ చూడొచ్చు. ఇది కూడా బ్యాటరీ మీదే 86% బ్యాటరీ హెల్త్. సో సైకిల్ కౌంట్ వచ్చేసి 700 ఉంది. ఏమైనా టిప్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ గుడ్ బ్యాటరీ హెల్త్ మెయింటైన్ చేయడానికి సపరేట్ వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి iPhone 15 Plus యూస్ చేస్తున్నారు 2 years నుంచి. ఫోన్ యాప్ అనేది 3.2 GB అయితే చూపిస్తుంది. కాంటాక్ట్స్ చూసుకుంటే 80 కాంటాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. జనరల్ గా ఫోన్ యాప్ అనేది 20 MB 30 MB దగ్గర ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే మీ ఫోన్ యాప్ ఎంత స్టోరేజ్ తీసుకుంటుందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఫోన్ యాప్ చూడొచ్చు 10 MB మాత్రమే ఉంది. ఇక్కడ 3 GB గానీ 4 GB గానీ చూపిస్తుంది అనుకోండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది వాయిస్ కాల్స్. ఫోన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కాల్ లోకి వెళ్ళి ఇక్కడ రీసెంట్ కాల్స్ అన్ని డిలీట్ చేసేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ రీసెంట్ కాల్స్ అన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. సెకండ్, ఈ పైన ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి వాయిస్ మెయిల్ అని చెప్పి ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న ఓల్డ్ వాయిస్ మెయిల్స్ అన్ని డిలీట్ చేసేయండి. థర్డ్, ఈ స్పామ్ కాల్స్ లో ఉన్న డేటాను కూడా డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్, ఈ 80 కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫోన్ కాంటాక్ట్స్ లో, ఈ కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ కి ఫొటోస్ ఆప్షన్ పెట్టుకుంటాం కదా, ఈ ఫొటోస్ ఆప్షన్ కూడా లిమిట్ చేసేసుకోండి. ఇవి కూడా మన ఫోన్ లో స్టోరేజ్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఈ చేంజెస్ అన్ని చేసిన తర్వాత ఒక్కసారి మీ ఫోన్ ని రీస్టార్ట్ చేసి మళ్ళీ ఒకసారి స్టోరేజ్ చెక్ చేయండి. ఖచ్చితంగా మీ స్టోరేజ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇదైతే ఇవాల్టి వీడియో. 26.4 అప్డేట్ కోసం అయితే నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.